సాకార భగవంతుడికి నిరాకార భగవంతుడికి ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు గ్రహించగలవా? మంచుగడ్డకు నీటికి ఉన్న సంబంధమే వాటికి ఉన్నది. నీరు ఘనీభవించి మంచుగడ్డగా మారినప్పుడు దానికొక రూపం ఏర్పడుతుంది. ఆ మంచుగడ్డ కరిగి మళ్ళా నీరైపోగానే దాని ఆకారము అదృశ్యమవుతుంది. భక్తుడికి భగవంతుడు అనేక రూపాలలో గోచరిస్తూంటాడు. ప్రగాఢ భక్తి ప్రపత్తుల చల్లదనం వలన నిరాకార బ్రహ్మం సాకారంగా మారి ఏదైనా ఒక రూపంలో తన భక్తుడికి సాక్షాత్కరిస్తుంది. మళ్ళా సూర్యకిరణ స్పర్శతో మంచుగడ్డ ఆకృతిలేని నీరుగా కరిగిపోయేట్లు సాకార భగవంతుడు జ్ఞాన సూర్యోదయమవటంతో నిరాకార బ్రహ్మంగా మారిపోతాడు.